టాలీవుడ్ లో ఆమెది టాప్ పొజిషన్. ఇక ఇప్పుడు ఆమె కాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. తెలుగులో నటిస్తూనే కాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమెకి అక్కడ వరుసగా ఆఫర్లు వస్తుండడం విశేషం. తమిళంలో మళ్లీ ఎంట్రీ ఇస్తున్న రకుల్. వరుసగా ఆఫర్లు పొందుతోన్న రకుల్. తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందే రకుల్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ ఆమెకి విజయం దక్కలేదు, అవకాశాలు కూడా రాలేదు. దాంతో టాలీవుడ్ వైపు చూపేసింది. సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆమె కోలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకుంటోంది. ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. తాజాగా కార్తీ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. తమిళంలో మంచి పొజిషన్లో ఉన్న యువ హీరో కార్తీ. అతని సరసన నటించనుంది. తెలుగులో ఆమె ఆల్మోస్ట్ నెంబర్ 1 పొజిషన్ కి చేరుకుంది. తెలుగు మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఉన్న కార్తీ ఆమెనిప్పుడు తన కొత్త సినిమాలో తీసుకున్నాడు. అలాగే విశాల్ నటించే మరో కొత్త మూవీలోనూ రకుల్ ఛాన్స్ కొట్టేసింది. అంటే రకుల్ ఇప్పుడు అక్కడ కూడా క్రేజ్ పొందే అవకాశం ఉంది. సన్ని సన్ని మార్నింగ్ లా నువ్వే, పన్నీటి సల్లే మనసును తడిపే మధ్యాహ్నం నువ్వే, నా నెక్లెస్ తోడు సాయంత్రం, నా వెన్నెల రాత్రి ఏకాంతం, నడి నిద్దురు చరిపే సంగీతం నువ్వే నువ్వే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటావు, చుట్టూ రంగులు మారే పగలు రే నువ్వై కనిపిస్తావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటావు, చుట్టూ రంగులు మారే పగలు రే నువ్వై కనిపిస్తావు. సమంత, అనుష్క వంటి హీరోయిన్లందరూ తెలుగులో క్రేజ్ పొందిన తర్వాత తమిళంలో పాపులారిటీ దక్కించుకున్నారు. సమంత, అనుష్కకి మొదట తమిళంలో విజయం దక్కలేదు. తెలుగులో మంచి పొజిషన్ కి చేరుకున్న తర్వాతే కోలీవుడ్లోనూ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రకుల్ కూడా అదే రూట్లో వెళ్తోంది. టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. రకుల్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సరసన ఒక మూవీ చేస్తోంది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ లోనూ నటిస్తోంది. టాలీవుడ్ లో కొత్తగా మరో 2 సినిమాలు ఒప్పుకునేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఈ అమ్మడు, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి విజయాలు అందుకుంది.